అంతేగాని వాటి మీద దాడి చేసి చంపే కానీ ఈ రోజున మనం మనుషులుగా పుట్టామంటే మనం చూపించాల్సింది కరుణ, ప్రేమ, దయ. అలాంటి వాటి పేరులో మనం ఏం చేస్తున్నాం? మూర్ఖత్వం చూపిస్తున్నాం. మన మానవత్వం అనేది మర్చిపోయి రోగాలుగా తయారవుతున్నాం. దీన్ని అరికట్టాలి. ఈ రోజుగా మనం చేయవలసింది ఒకటే, జంతువులపై దాడిని అరికట్టాలి. మా ఆవేదన మాది కాదు, ఇది ఒక నోరు లేని జీవిని. జంతువులపై 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 ఏ మతంలో అయినా ఏ దేవుడైనా చెప్పేది ఒకటే, భూమి మీద మీరు ఎలాగ వచ్చారో వాటిని కూడా అలాగే సృష్టించారు. సో బ్రతికే హక్కు మనుషులుగా మనకి ఎలాగొద్దో బ్రతికే హక్కు వాటికి కూడా ఉంది. ఏ దేవుడైనా వాటిని చంపేమని చెప్పాడా, శిక్షించమని చెప్పాడా? మనం సరే చాలా మంది చెప్పే మాట ఒకటే, మీట్లో చిన్నపిల్లలు ఉన్నారా, మీట్లో చిన్నపిల్లలు కసేస్తే అప్పుడు తెలుస్తుంది అంటారు. ఎక్కడో జరిగిన ఒక డాగ్ని వేరే ఎక్కడో ఏదో చేసిందని ఒక డాగ్ ప్లేస్ లో కొన్ని వందల డాగ్స్ ని వాటి జాతిని అంతరించిపోయేలాగా మీరు చేస్తున్నారు. కానీ మనం మనుషులుగా ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎంతమందిని రేపు చేస్తున్నారు, ఎంతమందిని కొట్టి చంపేస్తున్నారు, ఎంత క్రూరత్వంగా మనం చేస్తున్నాం. మరి మన మనుషుల్ని ఏం చేయాలి? సో మనుషులకి కూడా బతికే హక్కు ఎలాగుందో వాటికి కూడా బతికే హక్కు అలాగే ఉంది. జంతువులపై అరికట్టాలని ఈ రోజున ఆ మోగ జీవుల తరపున ఆ ఆవేదన తెలియజేస్తున్నాం. సేవే అనిమల్, సేవే అనిమల్, సేవే అనిమల్, సేవే అనిమల్.